జనాలు ఇంటర్ బాబు ఎంతమంది ఉన్నారు. ఇంక మనం ఇంటర్వ్యూ ఇచ్చినట్టే ఈరోజు. బాబోయ్, అలా వెళ్ళే కొద్ది వస్తూనే ఉన్నారు జనాలు. ఎలాగంటే మనకి ఈ పేపర్ అయితే ఇచ్చారు. ఇందులో ఏ కంపెనీస్ అయితే డ్రైవ్కి వచ్చాయో అవన్నీ ఉన్నాయి. ఇందులో ఎన్ని 3 కంపెనీస్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. పర్ పర్సన్కి 2 టోకెన్స్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా ఈ బ్యాండ్ అయితే ఇచ్చారు. ఇది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ అని, లేదంటే బ్లూ కలర్ బ్యాండ్ అనేది ఉంటుంది. అది మళ్ళీ ఫ్రెషర్స్కి వేరు. So VLM constructions, they are available at the entrance just candy. So ఇక్కడ వచ్చి హెచ్ఆర్ మీటింగ్ అయితే అవుతుంది. ఇంకా డ్రైవ్ లాస్ట్కి అయితే వస్తుంది. అందరూ ఒక ఫోటో అయితే తీసుకుంటున్నారు హెచ్ఆర్స్ అందరూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ట్రైబల్స్ వాళ్ళు కండక్ట్ చేసి వాకింగ్ డ్రైవ్కి అయితే వెళ్తున్నాను. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మెయిన్లీ వైజాగ్లో జాబ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఎంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఆ వాకింగ్ డ్రైవ్స్ గట్టా వెళ్ళి అంటే మామూలుగా ఎంతమంది అటెండ్ చేస్తున్నారు గట్టా చూపించడానికైతే నేను అక్కడికైతే వెళ్తున్నాను. మీకు ఈ వీడియోలో మొత్తం అనేది చూపిస్తాను, ఎంతమంది వచ్చారు, ఏ కంపెనీస్ వచ్చాయి అన్ని ప్రతిదీ. అలాగే నేను ఏ కంపెనీస్ మామూలుగా అటెండ్ అయ్యానో కూడా మీకు చెప్తాను. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు మనం అయితే సిరిపురంలోని చిల్డ్రన్స్ ఎరీనా ప్లేస్కి అయితే వచ్చాం. ఇక్కడ వాకింగ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. చూస్తున్నారు ఇక్కడ బోర్డింగ్లో ఉన్న కంపెనీస్ అన్నీ అయితే ఇక్కడ ఇంటర్వ్యూ అయితే తీసుకుంటున్నారు. మనం కూడా లోపలికి వెళ్దాం. మెయిన్ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను ఇంతకుముందు ఒక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇంటర్వ్యూల గురించి. నేను అసలు అనుకోలేదు ఆ వీడియో అంతలా వైరల్ అవుద్దని. నాకు తెలియని వాళ్ళే చాలామంది ఎక్కడ బ్రో ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయో చెప్పు బ్రో అని చాలామంది అయితే మెసేజ్ చేశారు. వాళ్ళందరి కోసమే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. బ్రో బయట మీకే కాదు చాలామంది జాబ్స్ కోసం అయితే స్ట్రగుల్ అవుతున్నారు. చూస్తున్నారుగా, ఒక్క జాబ్ కోసం వందలు వేల మంది అయితే స్ట్రగుల్ అవుతున్నారు, అప్లై చేస్తున్నారు, కానీ వాళ్ళకి జాబ్స్ అయితే రావట్లేదు. మీరైతే డిస్కరేజ్ అయితే అవ్వకండి, మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. చూస్తున్నారుగా, ఒక్క చిన్న జాబ్కి స్టూడెంట్స్, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్, ఇంకా హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ కూడా చిన్న చిన్న జాబ్స్ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారు. నేను స్లాట్ బుక్ చేసిన టైం వచ్చేసి 12:40 to 1:30 PM అలాగా. కాబట్టి ఇంకా టైం ఉందని బయటనైతే వెయిట్ చేయమన్నారు. అందుకే నేనైతే హాల్ నుంచి బయటకు అయితే వచ్చాను ప్రెజెంట్. ఇందాక నేను లోపలికి వెళ్ళినప్పుడు నాకైతే ఈ షీట్ అయితే ఇచ్చారు. ఈ షీట్లోనే ప్రతి ఒక్క కంపెనీ ఉంది, అలాగే వాటికి రిక్వైర్మెంట్, స్కిల్స్, ఇంకా రోల్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ పర్ పర్సన్ 3 కంపెనీస్ మాత్రం ఇంటర్వ్యూ అయితే ఇవ్వగలరంట. అందుకే మెయిన్ ఇక్కడ పేపర్లో ముందే మనం టిక్స్ అయితే చేసుకోవాలి, ఏ కంపెనీస్కి అయితే ఇంటర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నామో. నేను నా స్కిల్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ మీద అయితే 4 కంపెనీస్ అయితే టిక్ చేసుకున్నాను. మొత్తానికి మన స్లాట్ అయితే స్టార్ట్ అయిపోయింది, కానీ ఇంకా లోపల చాలా మంది జనం ఉన్నారనేసి బయట ఆపేశారు. ఇంకా వాళ్ళంతా క్లియర్ అయిన తర్వాత మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. మొత్తానికి నేను మా వాడైతే ఎలా ఒక లోపలికి అయితే వస్తాం. ఇంకా జనాలు అయితే చాలామంది బయట ఉండిపోయారు. చూస్తున్నారు ఎలా లైన్లో ఉన్నారు, ఇంకా అలా వస్తూనే ఉన్నారు జనం వచ్చేసి. మెయిన్లీ ఇక్కడ ఎవరైతే ముందు రోజు రిజిస్టర్ అయ్యి స్లాట్ టైం అయితే బుక్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే లోపలికి అయితే ఎంట్రీ ఉంది. మిగతా వాళ్ళు అయితే బయట యాప్లో డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉన్నారు. ఇక్కడైతే మైక్లీ అనౌన్స్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి. నేను మార్నింగ్ ఇంటర్వ్యూకి వచ్చినప్పటికీ పర్ పర్సన్ 3 టోకెన్స్ అయితే ఇచ్చారంట. అంటే 3 కంపెనీస్కి అటెండ్ అవ్వచ్చు. కానీ ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది, ఇంకా జనాలు అయితే ఉండిపోయారు అనేసి పర్ పర్సన్ 2 టోకెన్స్ మాత్రం ఇస్తున్నారు. చూస్తున్నారు ఎంతమంది జనం ఉన్నారు. వీళ్ళందరినీ గైడ్ చేయడానికి వాలంటీర్స్ కూడా ఉన్నారు. అంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ కంపెనీస్కి అయితే ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళని అడిగితే వాళ్ళ డెస్క్ నెంబర్ అనేది చెప్తారు ఆ కంపెనీది. మీరైతే అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మొత్తానికి డ్రైవ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ నేను బయట టిక్ చేసిన కంపెనీస్కి నేను ఇప్పుడు లోపల ఇంటర్వ్యూ ఇచ్చిన కంపెనీ సంబంధమే లేదు. కానీ మరి ఏదో ఒకటే ఇవ్వాలనేసి అయితే నేను 9X కంపెనీకి ఒకటి, మళ్ళీ ఫ్లిప్కార్ట్ కంపెనీకి అయితే ఇంటర్వ్యూకి అయితే ఇచ్చాను. మీరు ఎవరైనా ఈ డ్రైవ్కి అటెండ్ అయ్యి ఉంటే మీరు ఏ కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.